భీమా. భీమా గురించి చెప్పాలంటే ఫస్ట్ గోపీచంద్ గారి గురించి చెప్పాలి. గోపీచంద్ గారు 'గోలీమార్' తర్వాత పోలీస్ గెటప్‌లో ఫస్ట్ టైం మళ్ళీ మనకు కనిపించబోతున్నారు చాలా రోజుల తర్వాత. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే గోపీచంద్ గారు మనకు తెలుసు మ్యాచ్ స్టార్ ఆయన పర్ఫార్మెన్స్ మనం చాలా సినిమాల నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ విలన్ నుంచి హీరో అండ్ అదే కన్సిస్టెన్సీతో అండ్ ఆయన యాక్టింగ్‌తో ఈ సినిమాలో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ స్టోరీ లైన్ వచ్చేసి కామన్ రొటీన్ స్టోరీ లైన్ కాబట్టి అండ్ అంతగా ఎక్కలేదన్నమాట చాలామంది ఆడియన్స్కి. అండ్ మూవీ పరంగా వస్తే ఇందులో గోపీచంద్ గారు డ్యూయల్ రోల్ చేసినా కానీ ఎక్కడో చిన్న పాయింట్ అయితే డైరెక్టర్ మిస్ అవ్వారు అని చెప్పేసి అనిపిస్తుంది ఓవరాల్గా. అండ్ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే బోత్ ద హీరోయిన్స్ మంచి క్యారెక్టర్స్ చేశారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ మైనస్ పరంగా వస్తే ఎక్కడో డైరెక్షన్ పరంగానే కొంచెం ఎక్కడో తగ్గినట్టు అనిపించింది. అండ్ ద రిక్వైర్డ్ హిట్ ఉండాల్సింది బట్ మనకి గోపీచంద్ గారిది యావరేజ్. ఈ మూవీ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ శివరాత్రికి ఒక ఈ మూవీ యావరేజ్గా అని చెప్పుకోవచ్చు.